ఓం నమో వెంకటేశాయ. ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి సమస్య చిన్నపిల్లల్లో ఆటిజం అనేటువంటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా భారతదేశం నుండి అమెరికా వెళ్ళినటువంటి దంపతులకు కలిగే సంతానంలో ఆటిజం అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఆటిజం అనేటువంటిది జాతక పరంగా ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాము. ఉదాహరణ, సపోజ్ ఇది కుంభలగ్నం అనుకుందాము. పుట్టినటువంటి పిల్లలకు సంబంధించి కుంభలగ్నం అయినప్పుడు 1, 2, 3, 4, 5, 6. సో 6వ ఇంట్లో రవి కుజులు కలిసి ఉన్నా, లేదా 12వ స్థానంలో గురువు ఉన్నా, లేదా 8వ స్థానంలో శని కుజ బుధులు ఉన్నా, అంటే మామూలుగా జాతకంలో ఉండేటువంటి బాలారిష్ట దోషాలు లేదా జాతకంలో ఉండే గ్రహాల ప్రభావం వల్ల పుట్టినటువంటి పిల్లలు ఆటిజంతో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణ, ఇక్కడ మనం ఒక లగ్నాన్ని బేస్ చేసుకొని మీ జాతకాన్ని మీరే విశ్లేషించుకోవచ్చు. లగ్నము నుండి 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో గురువు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ ఉన్నా, అలాగే 6వ స్థానంలో రవి కుజ బుధ చంద్రులున్నా, బుధుడు చంద్రుడు, అలాగే 12వ స్థానంలో గురు చంద్రులున్నా, సో ఇలా, లేదంటే సపోజ్ శని దృష్టి, ఇక్కడ శని ఉన్నాడు అనుకుందాం. శని దృష్టి 1, 2, 3. ఈ శని దృష్టి రవి కుజ బుధ చంద్ర మీద ఉంటుంది. లేదు, ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ శని ఉన్నాడు అనుకుందాం. 1, 2, 3. సో జనరల్గా శని 3, 7, 10 స్థానాలను చూస్తాడు. అంటే ఒకవేళ శని దృష్టి 3, 7, 10 స్థానాల్లో ఉన్నటువంటి రవి కుజ బుధ చంద్రుల మీద కానీ, లేదా గురువు మీద కానీ, లేదా కుజ బుధ చంద్రుల మీద కానీ ఉన్నట్లయితే ఆటిజం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది ఆటిజం వచ్చినటువంటి పిల్లలు చాలా విచిత్రంగా 2 years వరకు ఎలాంటి సమస్యలు ఉండవు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మాటలు అనేటువంటివి 2 సంవత్సరాల వరకు చాలా బాగుంటాయి. కానీ సడన్గా 2 సంవత్సరాల తర్వాత వీళ్ళలో ఆటిజం అనేటువంటిది కనిపిస్తుంది. ఫస్ట్ ఆటిజం కనిపించడంలో ప్రస్తుతం కనిపించేటువంటి సమస్య ఏమిటి అంటే, ఫస్ట్ 2 సంవత్సరాల తర్వాత మాటలు అనేటువంటివి మెల్లిమెల్లిగా ఆగిపోతూ ఉంటాయి. సో అది ఆటిజం సిమ్టమ్ అని మనం చెప్పొచ్చు. ఆటిజంలో చాలా రకాలు ఉంటాయి. సో కొంతమంది ఏమో రెస్పాండ్ కాకుండా ఉంటారు ప్రతి విషయానికి, కొంతమంది ఏమో ఇంట్లో తల్లిదండ్రులను కొడతా ఉంటారు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటారు, పగలు కొడతా ఉంటారు. సో రకరకాలుగా ఉంటుంది. సో ఇది జనరల్గా ఈ జాతక ప్రభావమైనటువంటి ఈ గ్రహాల కారణం చేత ఆటిజం అనేటువంటిది ఉంటుంది. మరి వీటికి నివారణ ఏంటి అంటే, బాలారిష్ట దోషాలను చేసుకోవడము, గ్రహశాంతులు, అంటే ఈ గ్రహాలు ఏ గ్రహాల వల్ల అయితే ఆటిజం వచ్చిందో ఆ గ్రహాలకు సంబంధించిన శాంతులు చేయించుకోవడము. అలాగే కొంతమంది, ఉదాహరణ, తండ్రి కొడుకులది షష్టాష్టకాలు అవుతాయి. తండ్రి కొడుకుల షష్టాష్టకాలు అంటే, ఉదాహరణ, మీకు పుట్టినటువంటి అబ్బాయి మేషరాశి అనుకుందాం. సపోజ్ మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం, మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా రాశిలో కనుక అబ్బాయి పుట్టినట్టయితే, అలాగే వృశ్చిక రాశిలో కనుక అబ్బాయి పుట్టినట్టయితే ఆటిజంతో పుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షష్టాష్టకాల కాంబినేషన్. అంటే ఇక్కడ కొడుకు మేషరాశి, తండ్రి కన్యా రాశి కానీ వృశ్చిక రాశి కానీ, దీన్ని షష్టాష్టకాలు అంటాం మనం. అలాగే ఒకవేళ తండ్రి జాతకంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నట్లయితే కొడుకు మన ఆటిజంతో పుట్టే అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మరి వీటికి రెమెడీ చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అంటే, ఖచ్చితంగా రెమెడీలు చేయడం ద్వారా 70% దీంట్లో మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే 100% ఉండదు ఆటిజంలో, 70% ఉంటుంది. అలాగే కొంతమంది అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేయండి పిల్లలకి, ఆటిజంతో ఉన్న పిల్లలకి. అలాగే ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలికి పెట్టించండి. అంటే ఎల్లో కలర్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ పిల్లలకి వేయడం గురువారం నాడు, అలాగే కుడి చేతి చూపుడు వేలికి ముత్యాన్ని పెట్టడం. దీని ద్వారా కూడా చాలా వరకు ఆటిజం యొక్క ఎఫెక్ట్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సో వాటికి సంబంధించినటువంటి మిగతా మెడికేషన్ అంతా కూడా చేయిస్తూ ఇవి కూడా చేయించగలిగినట్టయితే ఖచ్చితంగా ఆటిజం నుండి 70%, అట్లీస్ట్ 70% అనేటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.